పాటు తీసుకుంటాం. అతను ఏమని ఉంటాడు, మనకి ఏదో చెప్పాడు, నాకు ఎందుకు వచ్చింది పడిస్తాను. ఇలాగైతే అర్థమైన గమనించి జనాల్లో పోరాడుతుంది. మిత్రులారా, నా పేరు శంకర్ కిషోర్ పెనుమల్లి, ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు. ఈరోజు మెడికవర్ హాస్పిటల్ ముందు నారంపేట గ్రామం ఆత్మకూరు మండలం వాస్తవులైనటువంటి గంధం అనూష అనే వివాహిత నిన్న ఉదయం 10 గంటలకి ఇక్కడ వచ్చి అడ్మిట్ అయ్యారు. అప్పుడు ఎమ్మెల్సీ ఏమి చేయలేదు, డైరెక్ట్గా పేషెంట్కి ఇన్ఫెక్షన్ జరిగిందని, లంగ్ ఇన్ఫెక్షన్ జరిగిందని ఇక్కడ అడ్మిట్ చేసుకున్నారు. సమ్ బ్యాడ్ హో. ఈరోజు ఉదయం 5 గంటలకి ఆమె చనిపోయింది. ఆమె చనిపోయిన తర్వాత మేము సిపిఐ పార్టీగా ఇక్కడికి 8:30కి వచ్చి అడిగిన దాకా దాదాపు 14 గంటల వరకు వాళ్ళకి బాడీని చూపించకుండా దాచిపెట్టుగా ఉన్నారు. ఆ మిస్టరీ ఏంటో మాకు అర్థం కావట్లేదు. తర్వాత కూడా బాడీని ఇవ్వమని అడిగితే మేము ఆత్మకూరు పోలీస్ వారికి ఇన్ఫామ్ చేశాము. వాళ్ళు వస్తే బాడీని పోలీస్ వారికి అప్పచెప్తాం, కానీ మీకు కుటుంబ సభ్యులకు అప్పచెప్పమని చెప్పి హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళు చెప్పడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. పోలీసు వాళ్ళకి అప్పచెప్పడం అంటే చాలా దుర్మార్గమైన చర్య. మీరు ఏ తప్పు చెయ్యకపోతే పోలీసు వారికి ఎందుకు అప్పచెప్పాలంటున్నారు అనేది కూడా ఇక్కడ ఒక క్వశ్చన్ మార్కు. పాపం వీళ్ళు గిరిజనులు, దళితులు అయ్యుండి పాపం వాళ్ళు ఏమి చేయలేని పరిస్థితుల్లో వాళ్ళని 14 గంటల నుంచి 16 గంటల వరకు నిర్బంధించి బాడీని ఇవ్వకుండా ఆపి నాటకీయ పరిమాణాలు చేశారు. మేము పార్టీగా ఇన్వాల్వ్ అయ్యి మీడియా వాళ్ళ సపోర్ట్ తోటే, పోలీసు వారి సపోర్ట్ తోటే, పోస్ట్ మార్టం లేకుండా కుటుంబ సభ్యుల అంగీకారంతో బాడీని కుటుంబ సభ్యులకు అప్పచెప్పడం జరిగింది. కాబట్టి ఇలాంటి చర్యలు మరి ఇంకెవరికి జరగకుండా ఉండాలి అని అంటే దీని మీద డిఎంహెచ్ఓ కానివ్వండి, వీళ్ళందరూ ఒక స్పెషల్ నిఘా హాస్పిటల్ మీద పెట్టాలని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాను. 10 గంటలకు వచ్చాము. లంగ్స్ ప్రాబ్లం వల్ల అమ్మాయి ఆయాసం తీసుకుంటా ఉంటుంది. అప్పుడు అడ్మిట్ చేసుకున్నారు సార్. చేసుకున్న తర్వాత తెల్లవారుజామున 5 గంటలకల్లా అమ్మాయి చనిపోయింది. అప్పుడు చెప్పేశారు మాకు క్లియర్‌గా, అమ్మాయి చనిపోయింది, ఇంక తీసుకెళ్ళాలని చెప్పారు. హాఫ్ అన్ అవర్ తర్వాత మళ్ళీ వచ్చి ఆ అమ్మాయి ఎమ్మెల్సీ కింద జాయిన్ అయ్యింది, అందుకని చెప్పి మీకు ఇవ్వము పోలీసులకి. అప్పుడు కూడా చెప్పలేదు మాకు. మళ్ళీ 6 గంటల తర్వాత చెప్పారు, మీకు పోలీసులకి ఇన్ఫార్మ్ చేశాము, పోలీసులకి మేము శవాన్ని ఇస్తాం, మీకు ఇవ్వము. కనీసం మమ్మల్ని చూడడానికి కూడా మాకు ఇవ్వలేదు సార్ వాళ్ళు. వాళ్ళు సిపిఎం పార్టీ వాళ్ళు వచ్చి మాకు సాయం చేశారు. వాళ్ళ వల్ల మా చెల్లిని చూడగలిగాము. అంతవరకు ఆమెను చూడనే లేదు అసలు. మేము తెలియదు సార్ ఏ విధంగా చెప్తున్నారో మాకు.
చేసుకున్నారు వాళ్ళు? 14 గంటల తర్వాత కూడా మమ్మల్ని చూడడానికి కూడా లేదు. సార్ వాళ్ళు వచ్చి చెప్పిన దాకా అప్పుడు చూసాం మేము. ఎంత బిల్ కట్టారు? రూ. 1,00,000 కట్టాము. ఇన్సూరెన్స్ కూడా క్లెయిమ్ చేసుకున్నారు సార్. ఎంత చేసుకున్నారో కూడా మాకు తెలీదు. అదంతా అయిపోయిన తర్వాత చెప్పారు. పోలీసులకి ఇన్ఫార్మ్ చేసాం మేమని. అప్పటి నుంచి తెల్లవారుజామున 5 గంటల నుంచి ఏం చేస్తున్నారు సార్ వాళ్ళు. సార్ వాళ్ళు వచ్చి చూసిన దాకా మేము చూడలేదు సార్. 7 బాడీ చూడండి సిపిఎం పార్టీ వాళ్ళు సార్. సిపిఐ పార్టీ వాళ్ళు వచ్చి మమ్మల్ని చనిపోయిన శవాన్ని కూడా చూడండి. చూడనివ్వలేదు సార్ మమ్మల్ని. కొంచెం సార్ వాళ్ళు సార్ వాళ్ళు వచ్చిన తర్వాత మమ్మల్ని చూడనిచ్చారు. అప్పుడు దాకా చూడనివ్వలేదు. ఇప్పుడు టైం లేదు, ఇప్పుడు కాదు, ఐసీయూలకి టైం ఉంది, ఈ టైం కాదు. వచ్చిన వాళ్ళందరూ అలాగే చెప్తున్నారు సార్. చూడనే లేదు మాకు. చనిపోయింది మాత్రమే తెలుసు కానీ చనిపోయిన పేషెంట్ మాత్రం మాకు చూపించలేదు. అమ్మాయిని ఎక్కడుందో కూడా మాకు తెలియలేదు, చెప్పలేదు వాళ్ళు. సార్ వాళ్ళు వచ్చి చూపిమంటే అప్పుడు చూపించారు.